సమస్యలు ఎదురైనప్పుడు, ప్రాణాపాయాలు వచ్చినప్పుడు మనం ఆయనను ఒప్పుకోలేకపోతాం. పేతురు అలానే మరి సిలువ ట్రయల్కు వెళుతున్నప్పుడు, ఆయనను పట్టుకొని వెళుతున్న రోమన్ సైనికులు పట్టుకొని వెళుతున్నప్పుడు పిల్లలు, ఆ పేతురు ఒప్పుకోలేకపోయాడు, ఓడిపోయాడు. చిన్నపిల్ల కదా. ముందుగానే ప్రభువారు చెప్పాడు, నేడు రాత్రిలో నీవు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నిన్ను ఎరగనని అబద్ధం ఆడుతావు, బొంగుతావు పేతురు అంటే. లేదు లేదు, నీకోసం నా ప్రాణం ఇస్తానన్నాడు. కానీ సమస్య ఎదురైనప్పుడు పిల్లల దేవుని మాట నెరవేరింది. చిన్నపిల్లల దగ్గర 3 సార్లు కూడా ఆయన ఎవరు, నేను ఎరగనని అబద్ధం ఆడినాడు. ఆయనతో సాంగత్యము, ఆయనతో కలిసి తిరిగినవాడు, ఆయనతో కూడా ఉన్నటువంటి వాడు, ఆయన గొప్పతనాన్ని చూసినవాడు భయపడిపోయి, ఆ మరణానికి, ఆ శ్రమకు భయపడిపోయి క్రీస్తుని ఒప్పుకోలేకపోయాడు, దేవుడిగా ఒప్పుకోలేకపోయాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా మంది క్రీస్తుని ఒప్పుకొని ఉన్నవారు. యూదా ప్రభుత్వం నుండి ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అప్పగించాడు. ఈ రీతిగా అనేకులు కూడా ఈ దినాన మనం ప్రభుని ఒప్పుకోలేకపోతున్నాం, దేవుడిగా ఒప్పుకొనలేకపోతున్నాం, సాక్షిగా జీవించలేకపోతున్నాం. ప్రియమైన ఎంతో దేవుని యొక్క గొప్పతనాన్ని దినదినం వింటానే ఉంటాం, చూస్తానే ఉంటాం. ఆయన మహాత్యాన్ని, ఆయన బలాన్ని బైబిల్ గ్రంథం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియమైన ఒక్క దూత 1,85,000 మంది మరి హిజ్కియా మీదకి వచ్చినటువంటి సైన్యాన్ని నడిచిపోయిందంటే వారి మీదుగా చనిపోయారు. అందరూ ప్రభావం కలిగిన దేవుడు అండి. మీరు ఎంకిలు మీ కేకలే పాటు, మీరు కాదన్నా కానీ, మీరు దేవుడు ఆయన కాదన్నా కానీ ఆ మాట నెరవేరుద్దు అనుకున్నారు. నవ్వుకుంటాడు మిమ్మల్ని చూసినటువంటి మా దేవుడు. నిన్ను క్షమించి నువ్వు ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయన మౌనంగా ఉంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం క్రయధనముగా తన ప్రాణం ఇచ్చినందువల్ల. దేవుడే ఈ లోకానికి సశరీరుడిగా ప్రత్యక్షమై సర్వమానవుల యొక్క పాప విమోచన కోసం, పాప ప్రక్షాళన కోసం, లోక పాపములు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉండి పాపముల కోసం శిలువలో తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించినందువలన తండ్రి దేవుడు సమాధానపరుచుకున్నాడు క్రీస్తులో. కాబట్టి మన ఆటలు చెల్లుతూ ఉన్నాయి, మనం ఎన్ని రెంకిలేసినా ఆయన మౌనంగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇకనైనా ఆయన తెలుసుకుందాం, ఆయనకు లోపడదాం, ఆయనకు భయపడమంటున్నాడు. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపుకోవాలి కదా. సమస్త జనాంగం ఆయనకు వెరవన్నని మాట్లాడు. ఈ లోకములో భయభక్తులు తెలుసుకొని ఆయన భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు కదా. ఇంకో మాట, ఆయనకు వెరవాలి, ఆయనకు భయపడుతూ ఉంటే మన జీవితానికి రేపు నిత్యత్వంలో సిగ్గుపడకుండా తలెత్తుకొని జీవించగలుగుతాం. ఆయన ఎదుట నిలబడకూడదు, ఆయనతో కూడా జీవించగలుగుతాం, ఆయనతో కూడా నిత్యం యుగాలు జీవించే జీవితాన్ని అనుభవించగలుగుతాం, నిత్యత్వంలో నిత్య సుఖములు అనుభవించగలుగుతాం. కాబట్టి దావీదు వల్లే మనం కూడా నీవు నా దేవుడు అని మనం ఒప్పుకోవాలి, రక్షకుడు అని ఒప్పుకోవాలి, మా విమోచకుడు అని, నిత్య నరకం నుంచి విడిపించగలిగిన సమర్థుడు అని కూడా మనం ఒప్పుకోవాలి. లూకా సువార్తలో ఆయన అంటాడు కదా, ఆయన అగ్నిలోకి త్రోయగలడు, తప్పించగలడు అని మాట్లాడుతుంది లేఖనం. లూకా సువార్త 12వ అధ్యాయం 4-5. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వానికి భయపడకుడి. దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వానికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. అవును ప్రియ, నరకములో పడద్రోయగల వానికే భయపడాలని మాట్లాడు ఆయన.
ఈ జీవితం యాత్ర ముగిసిన తర్వాత నా క్రియలను బట్టి తీర్పు తీర్చగలిగిన వాడు, నరకంలోకి త్రోయగలిగిన శక్తిమంతుడు, నరకం నుంచి విమోచించగలిగినటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుందాం, ఆయన భయభక్తులు కలిగి ఉందాం, ఆయనకు భయపడుతూ జీవితం. ప్రతి అణువును నీ మాటలు సరి చేసుకుందాం, నీ క్రియలను సరి చేసుకుందాం. మారు మనసును తగిన ఫలాలు ఫలించాలి. లేఖనం ఉంటుంది కదా, అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం. తాను నియమించిన మనుషుని చేత భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించాడంట దేవుడు. ఒకసారి చూద్దామా మాట లాస్ట్ అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30-31 వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించున్నాడు. మృతుల నుండి ఆయనను లేపినందువలన దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగు చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 27 వచనం. వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందరేమో అని తను వెదుకు నిమిత్తం నిర్ణయకాలం వారి యొక్క నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి రోమపత్రికలో మారు మనసు పొందమని, ఇకనైనా మారు మనసు పొందాలని హెచ్చరిస్తున్నటువంటి, ఏ విషయంలో మారు మనసు పొందాలంటే 1వ అధ్యాయం 27వ వచనం రోమపత్రిక. దుర్నీతి చేత సత్యం అడిగించు మనుషుల యొక్క సమస్త భక్తి మీద దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది అది వారి మధ్య విషేదమైంది. దేవుని గురించిన విషయాలు పరిశుద్ధాత్ముడు విషిదపరిచాడని అర్థం. సత్యాన్ని అడ్డగించే మనుషులు మరి భక్తిహీనత మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుందంట ప్రియులారా. దేవుని కోపం, ఎందుకంటే సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. ఆ తర్వాత అడ్డగించు మనుషులు సత్యం దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపం పరలోకం నుండి బయలుపడుతుందంట. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైంది ఏదో అది వారి మధ్య విషేదమైన ఆయన బయలుపరుచుకున్నాడు. తను తాను ఈ లోకానికి వచ్చి దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరిచాడు. దేవుడు ఎలా ఉంటాడో బయలుపరిచాడు. దేవుని యొక్క ప్రేమ ఏంటో బయలుపరిచాడు. దేవుని యొక్క శక్తి ఏంటో బయలుపరిచాడు. సముద్రం మీద నడిచి తన ప్రభావాన్ని, తన మహిమను, తన బలాన్ని, తన శక్తిని కనపరిచిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చనిపోయిన వాడిని తిరిగి లేపి తన యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన వాడు. ఆయనే జీవమని లోకానికి తెలియజేశాడు. తెలియశక్యమైనది ఏదో అది మనుషుల మధ్య విషిదమైనను. దేవుడు అంటే ఏంటో విషిదపరిచాడు. ఈ లోకానికి సశరీరుడుగా ప్రత్యక్షమై తెలియజేశాడని అర్థం. దేవుడు అది వారికి విషిదపరచను. దేవుడు వారికి తెలియజేశాడు. ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అనగా ఆ నిత్య శక్తియు దేవాత్మను గురించి జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన ఆ వస్తువులను ఆలోచించడం వల్ల తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అదృశ్య లక్షణాలు, ఆ నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృజించిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది మాట్లాడుతున్నాడు. అదృశ్య లక్షణాలు నీవు ఆయన సృజించిన వస్తువులను ఆలోచించడం వలన, చూచటం వలన, ఆకాశాన్ని చూస్తే ఆయన మహిమను వివరిస్తున్నాయని మాట్లాడుతున్నాడు. భూమి ఆయన యొక్క అంతరిక్షం ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుస్తుందని మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా ఆయన చేసిన సృష్టిని, సముద్రాన్ని, ఆయన కలుగు చేసిన చంద్ర నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ చూసినందువలన నీకు విషిదం అవుతానే ఉంది, విషిదపరుస్తానే ఉన్నాడు, తెలియజేస్తాను. ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు
కానీ వారు తమ వాదములందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమాయను అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచట్లేదు. మనం కూడా దేవుని ఎదుట భయం లేకుండా జీవిస్తున్నాం. మందిరానికి వస్తున్నాం కానీ మన దగ్గర భయభక్తులు లేవు. ఆయన మాటలు వింటున్నావు కానీ మనసు మార్చుకోలేకపోతున్నావు, జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు, ప్రవర్తనను మార్చుకోలేవు, ఆలోచన తలంపులు క్రియలను మార్చుకోలేకపోతున్నావు. అలానే ఉంటున్నావు, వింటున్నావు, వస్తున్నావు, వింటున్నావు, గ్రహిస్తున్నావు, కానీ ఆచరించలేకపోతున్నావు. పాత జీవితమే. మందిరానికి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత సినిమాలు, షికారులు, ఇష్టానుసారం తాగి పాటలు పాడటం, రకరకాలవన్నీ చేస్తూనే ఉన్నావు. కాబట్టి ప్రియులారా, దేవుని కోపము మన మీద రగులుకుంటా ఉందన్నాడు. దేవుని మహిమపరచలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవునిని మహిమపరచాలి. మన జీవితం ఉదయకాలంలో నుంచి దేవునిని మహిమపరచాలి. తర్వాత నీ జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్ని విషయాలలో ఆయన ఆహారం ఇచ్చాడు, అన్న వస్త్రాలు ఇచ్చి, గాలి వెలుతురు నీరు ఇచ్చాడు. నువ్వు అడగకుండానే అనేకం గాలి వెలుతురు నీరు కదా, సమస్తాన్ని, భూమిని సమస్తాన్ని అనుగ్రహించిన వాడు కదా ఆయన. కాబట్టి మనం అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు కదా, సమస్తాన్ని నీ కొరకు గాలి వెలుతురు నీరు సమస్తాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీకు మోసం తన ప్రాణం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, సిలువ రక్తం ఇచ్చాడు, నేను కొన్నాడు, నిత్య నరకానికి వెళుతున్న నిత్య నాశనం నుంచి నిన్ను తప్పించాడు. అలాంటి ప్రభువాన్ని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనమంట దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. నువ్వు ఏది చేసినా అంటాడు భక్తులైన కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు ఏది చేసినా ప్రభు మహిమార్థమై, భోజనం చేసినా, పానం చేసినా, ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే వారంట అలా చెల్లించకుండా వాదాలు, ఒకటే వాదన, ముగ్గురా, ఇద్దరా, ఎవరు దేవుడు, యేసు దేవుడా, యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా అని వాదనలు పెట్టుకుంటా ఉన్నారు. ఒక్కడే నేను తెలుస్తూనే ఉంది. కాలాలకు అనుకూలంగా మొదటిగా ఆయన నామం యెహోవా అని పెట్టుకున్నాడు. రెండోది భూలోకానికి వచ్చినట్టు రక్షించడానికి వచ్చిన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. మూడోది మనల్ని కాపాడటానికి ఆయనే ఆత్మస్వరూపిగా పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. కాబట్టి గ్రహించలేకపోతున్నారు, మహిమపరచలేకపోతున్నారు. దేవుడు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. వాదాలు పెట్టుకుంటున్నారు. ఎవరు దేవుడని వాదన. సత్యంలో నడుచుకోమంటున్నాడు దేవుడు. ఆయన చెప్తున్న మాటలు సత్యము, నేనే మార్గము, సత్యము, జీవను. సత్య సంబంధులు నా మాట వింటారన్నాడు. మనుషులు సత్యములో లేకుండా ఈ లోకంలో అసత్యములు నడుచుకుంటూ